మీరేమైతారు? పెద్దమ్మనైతే సారు చెల్లె బిడ్డ కానీ అన్యాయంగా ఎంపిరు మా బుజ్జిని. అలా నలుగురు సాగు మాకు కావాలా, లేకపోతే ధర్నా చేస్తాం. చట్టం పట్టించకపోతే అలా నలుగురు ఎంపేదాకా మేము పట్టుబడతాం సారు. 2 పానాలు పోయినాయి సారు. నమ్మించి పెళ్లి చేసుకుండు, ఆ పిల్ల చేసుకోని అంటే పురుగుల మందు తాగిండు, కలకలని చేసుకుంది సారు. చేసుకుందానికి గింత అన్యాయం చేస్తారా? తల్లి పెళ్లి వేసుకున్న కంచెలి దాని ఎంపురా మాకు వేరే కాడ 2 లక్షల కట్నం 10 లక్షల రూపాయలు వస్తాయి, దాన్ని ఎంపురా అని పట్టి 24 గంటలు ఫోన్లే. 3 రోజులు ఒక్కడు తేరి ఇంటికోడు వచ్చుడు తెల్లని దాకా వచ్చుడు. వాళ్ళు ఏ కత్తులు ఇచ్చిర్రో 3-4 వచ్చిర్రు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు, తల్లి ఆడు 4 కూడా చంపిరు సారు. వాళ్ళ పానాలు మాత్రం పోవాలి మాకు. పోకపోతే మాత్రం చట్టం పట్టించకపోతే మాత్రం ధర్నా చేస్తాం, కథ పెద్దగా ఉంటుంది. అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటారమ్మా మరి? మీరు పోయి అడిగితే అంటే ఒక హరిబాబుని ఒక్కరిని అరెస్ట్ చేసిరు కదా, వాళ్ళ గురించి ఒక్కొని అయితే నడదు సారు. అలా 4గురిని వేయాలా, 4గురికి ఉరి శిక్ష తీయాలా. వాళ్ళని ఇచ్చిపెట్టేది లేదు. ఏమంటారు అంటే మీరు ఎంపుడు వాళ్ళు ఎంపుడు పెద్ద గొడవలు అవుతాయి అని జైలుకి పంపిస్తాం, మీరు ఉండురు అంటారు. పానంకు తిస్తాం మేము ఊకుండేది లేదు. 18 నెలల పిల్ల సారు, ప్రెగ్నెంట్తో ఉన్నది. గంత మంచి పిల్లని చంపితే మేము ఎట్లా బతుకుడు? 13 అన్నదమ్ములు ఏడ్చేడ్చి పీనుగులు అవుతారు. తెల్లని దాకా పొద్దున్న దాకా ఏడ్చేడ్చి పీనుగులు అవుతారు. సంవత్సరం రాకెట్లు కట్టుకుంటా ఎన్నో ఈడియోలు తీసారు, ఎన్నో సంబరాలు చేసారు. గంత మంచి సక్కని సుక్కని ఎట్లా చంపుతాడు సారు? చంపి అతకరం మనకి ఏముంది? మా పిల్లని ఆడు ఎట్లా చంపుతాడు? ఒక్క దెబ్బ కొట్టకుండా మేమే యాదుకున్నాం, ఆడు ఎట్లా చంపుతాడు చెప్పు? పానం చట్టం పట్టించుకుంటేనే కరా. అలా 4 పానాలు తీయకపోతే వాళ్ళు మాకు అప్ప చెప్పుర్రి, మేము 7 కడికలన్నీ అరికెత్తాం. మీరేమవుతారమ్మా ఇప్పుడు వైష్ణవికి? మీరేమవుతారు? పెద్ద వదిన నేను. నా పేరు గీతాంజలి. ఎక్కడ ఉంటారు మీరు? మేము ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాము. సొంత ఇల్లు అయితే ఇక్కడ. అయితే మేము ఒక 5-6 మంత్స్ కింద మేము హైదరాబాద్ వెళ్ళిపోయినాం. అప్పటి నుంచి చిట్టి మధ్యలో అతని మధ్యలో ఏం జరుగుతుందో తెలియదు. ఎప్పుడు అడిగినా మేము బాగానే ఉంటున్నాం అన్నారు. ఒక 20-30 టైమ్స్ హైదరాబాద్ వచ్చారు, ఇక్కడికి వచ్చారు. హైదరాబాద్ మా దగ్గరికి రాలి అంటే టూరిస్టులు చార్మినార్ గుల్కన్ అక్కడ తిరుగుతారు వస్తారు. అట్లా ఎప్పుడు అడిగినా కానీ చిట్టి ఏమన్నా ప్రాబ్లం ఉంటే మాకు చెప్పేమన్నా ఉంటే, వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమన్నా అంటే మాకు చెప్పు చిట్టి అని అన్నా కానీ ఏం లేదు, బాగానే ఉంటుండు. అతని తరపున అయితే బాగానే వీడు హరిబాబు అనేవాడు కూడా ఎట్లా అంటే మా ముందు వాళ్ళ అమ్మ చాలా తిడుతుంది అని మొత్తం మమ్మల్ని, మా ఫ్యామిలీ మెంబర్, మా అత్తమ్మ కడుపులో పుట్టిన వాళ్ళు లెక్క చేసిండు వాడు. నమ్మించింది చాలా. మా అమ్మ అంటుంది మా అమ్మ దగ్గరికి వెళ్తే చిట్టిని చంపేస్తుంది. మా అమ్మ వద్దు, మా అమ్మ ఒక్క రూపాయి పెట్టలేదు నాకు చిన్నప్పటి నుంచి, నా కష్టం మీద నేనే బ్రతికిన అదని చాలా మాటలు చెప్పాడు వాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అట్లా చెప్పింది. అక్కడికి వాళ్ళ అమ్మ దగ్గర డైలీ వెళ్తున్నాడంట. నాకు ఇప్పుడు మొన్న వచ్చిన తర్వాత చెప్పారు, డైలీ వెళ్తుండంట, డైలీ వస్తుందంట. ఏమైందంటే వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకుంటుంది చిట్టి అమ్మ అని మా అత్తమ్మ చెప్పింది. సరే మరి వెళ్తే పంపించాను. ఆ రోజు వెళ్ళిన తర్వాత చాలా గొడవ పెట్టారు. 3 డేస్లో చంపేస్తామన్నారంట. 3 డేస్లో చంపేశారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళకి వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు వినడానికి వానికి అసలు తల్లి, వాడి కడుపులో బిడ్డ ఉంది కదా, మా చిట్టి కడుపులో, తను గుర్తుకు రాలేదు. పసికందు కదా తను కూడా, ఆమెను ఎట్లా చంపాలనిపించింది. ఈ హైకోర్టుకి వెళ్ళాలి, సరే విషయం హైకోర్టుకి వెళ్ళాలి, మోదీ గారి దగ్గరికి వెళ్ళాలి, అందరి దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను. ఇట్లాంటి ఆడపిల్లలు చాలా మంది సఫర్ అవుతున్నారు ఇలాంటి విషయాల వల్ల. మెయిన్గా ఆడపిల్లలకి చెప్పేదంటే నమస్కరిస్తున్నాను, దండం పెడుతున్నా. మీకు ప్రేమ పెళ్ళిళ్ళు అనేది చాలా అంటే చాలా మర్చిపోవాలి. చాలా జరుగుతున్నాయి. ఇంకొకటి పసికందు అయినా ఎవరైనా కానీ రేప్ కేసెస్ అవి చాలా జరుగుతున్నాయి. ఇలాంటివి జరగకుండా హైకోర్టు పట్టించుకోవాలి. మా ఆడబిడ్డని చంపిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా శిక్ష పడాలి. మెయిన్గా హరిబాబు వాళ్ళ అమ్మకి పక్కా పడాలి, 4గురికి ఖచ్చితంగా పడాలి, శిక్ష అనుభవించాలి. బయటకు వస్తాం. ఒకసారి మీరేమవుతారు వైష్ణవికి బాబాయ్? అంటే ఏంది మరి అంటే హరిబాబుకు వైష్ణవికి అంటే గతంలో ఏమైనా గొడవలు జరిగేదా? మీరుతో ఎప్పుడైనా మీకు వైష్ణవి మరి చిన్నాన్న పెద్దనాన్న అని మీకు ఏమైనా బాధలు చెప్పేది బాబాయ్, మా దేవుని దయ వల్ల మీ భార్య భర్తలు మంచిగా బతున్నాం. మా అత్తతోటి మా బావతోటి ఇబ్బందులు అవుతున్నాయి నాన్న. మరి ఎట్లా అంటే బిడ్డ పోని, ఎందుకంటే సరిదిద్దుకుంటే కరెక్ట్ ఉంటుంది. సరిదిద్దుకపోతే వాళ్ళకు మోసం చేసినట్టయితే బిడ్డ పోని, వాళ్ళ పోయి బతుకో బిడ్డ అని చెప్పేసిన. అట్లా 2-3 సార్లు చెప్పింది. ఏగి చంపుతారా? మనిషిని చంపేంత శక్తి ఓనుకుంది. చేసుకున్న భర్తనే కరెక్ట్ ఉన్నాడు. వాళ్ళు ఉంటే ఉండని, లేకపోతే లేదు. చేసుకున్న భర్తే కరెక్ట్ ఉండు కానీ మేము అనుకున్నాం అంతే. వానికి మొత్తం మత్తు మందులు ఇచ్చి తాగిపిచ్చి తినబెట్టి హాస్పిటల్లో మొత్తం వేసుకుంటా తీసుకొచ్చుకుంటా అల్లా పెట్టుకుంటా. మాకు తెలియదు ఆ పొక్క తోడింది కూడా, మాకు తెలియదు. అది ఎస్పీ గారికే తెలుసు. అది మాకు కూడా తెలియదు అలా పెట్టిందని కూడా.
అంటే ఏం పెట్టిండల్లా ఈ మత్తు మందులు ఈ సూదులు మత్తు సూదులు వేసుకుంటూ నడిపించిండు కారణం అది. మా సిటీకి మాకు తెలియదు. ఆ పొక్కతోటి మాకు కూడా తెలియదు, పొక్కలు ఉన్నది కూడా మాకు కూడా తెలియదు. కాబట్టి ఎస్పీ గారు వచ్చారు డైరెక్ట్ అది చూసిండ్రు. కాకపోతే అమ్మాయిని దారుణంగా చంపేసిండు. అలాంటోడు భూమి మీద బతకదు. అలాంటోడు ఉంటే జీవితంలో మొత్తం ఆడపోరాలకు అన్యాయం జరుగుతుంది. అలాంటి వాడిని ఉరిశిక్ష ఇస్తే చాలా మంచి కూడా సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు అంటే వైష్ణవి తిరిగి రాదు, మరి వైష్ణవి చంపడం లోపల ఇటు హరిబాబు ఉన్నారంటున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారంటున్నారు కదా. అంటే మీరు అక్కడికి వెళ్ళి ఏమన్నా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు ఎప్పుడన్నా? వాళ్ళ అమ్మ హరిబాబు అమ్మతో అమ్మ పెళ్లి చేసుకున్నారు కదా, ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, ఆమెకు ఇష్టం లేదు. అంటే వాళ్ళని అడిగినాం, ఆమెకు ఇష్టం లేదు. మొత్తం మీద ఆమెకు మొత్తం అద్దురా అన్నట్టు ఉంది ఆమెకు. కాకపోతే అల్లుడు అంటోడు ఏం చేసిందంటే నేను చదువుకుంటాగా అన్నాడు. మేము నమ్మినాం. తల్లికి తండ్రి ఉన్నాడో లేడో తెలియదు కానీ తల్లి అయితే అన్నదమ్ముడు అయితే మొత్తం మీద ఆమెకు అద్దు అని ఒక్కడ పట్టుబట్టిరు. ఆమెను చంపేరా అని తల్లి కూడా ఓర్ కాంప్రెషన్ తల్లి. దాన్ని మాట్లాడద్దు, నాకు ఆ తల్లి ఉన్నది కానీ అద్దు. కాకపోతే ఆమెతోటే ఇగో ఈ పొలని చంపేసిండు సార్. దండం పెడతా, చిన్న సిట్టి అది అన్యాయంగా చంపేసిండు. ఇది మొత్తానికైతే ఏదైతే నమ్మించి గొంతు కోసినటువంటి హరిబాబు, ఆ హత్యకు ప్రేరేపించినటువంటి హరిబాబు తల్లిదండ్రులను కఠినంగా శిక్షించాలి. వైష్ణవికి ఎలాంటి ఇటు సందర్భం లోపల చనిపోయిందో అలాంటి చావే రావాలి. ఖచ్చితంగా పోలీసులు న్యాయం చేయకపోతే అతనికి ఉరిశిక్ష పడాలి, చంపినందుకు ఉరిశిక్ష పడాలి. ఒకవేళ హరిబాబు కదా బయటకు వచ్చి తిరిగితే మాత్రం మేమే చంపుతామని చెప్పి కుటుంబ సభ్యులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ.